హై గైస్, దిస్ ఇస్ విష్ణు. ఇప్పుడే మన ప్రసాద్ అన్న గారు అయితే చెప్పడం జరిగింది, మనం చేసిన రెవల్యూషన్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ట్విట్టర్లో ట్వీట్ పెట్టిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను నేనైతే. ఇక్కడ నుంచి ఆపేయండి, ఇంకెవ్వరు ట్వీట్ పెట్టాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా ఆపేయండి. ట్వీట్ అయితే సక్సెస్ఫుల్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క బ్రాండ్స్ ఓన్లీ నథింగ్ అనే కాకుండా ప్రతి ఒక్క వివో, ఒప్పో, యాసిస్ అనేటి ప్రతి ఒక్క బ్రాండ్స్ అనేటివి ఖచ్చితంగా మనకి నెక్స్ట్ నుంచి సౌత్ ఇండియా క్రియేటర్స్కి కూడా మొబైల్ అయితే ప్రొవైడ్ చేసి రివ్యూ యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మనకు చేసిన రెవల్యూషన్ అయితే సక్సెస్ఫుల్ అయింది అయితే చెప్పుకోవచ్చు. ఈ ట్వీట్స్ చేసిన తమిళ్ వాళ్ళకి, సౌత్ ఇండియా అందరికీ మనకి థ్యాంక్స్ అని అయితే చెప్తున్నాను నేను. ప్రసాద్ అన్న గారు చెప్పిన విధంగా అయితే మనకి ఇప్పటికీ చాలా రెస్పాన్స్ అయితే వచ్చిందంట. నార్త్ పీపుల్ నుంచి, సౌత్ పీపుల్ నుంచి, అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందంట. నిన్న మొత్తం ట్రెండ్ అయితే నడిచింది ట్విట్టర్లో. దీనివల్ల ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ రెవల్యూషన్ అనేది సక్సెస్ఫుల్ అయితే అయింది. ప్రసాద్ అన్న గారు అన్న మాటలలో మనకి కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయంట, కొన్ని నెగిటివ్ కూడా వచ్చినాయంట. కానీ ప్రసాద్ అన్న ఒకటే చెప్తున్నారు, నెగిటివిటీని అన్నీ పక్కన పెట్టి మనం ఏ వరకు అయితే చేసుకుంటూ పోతే అది మన సక్సెస్సే వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు అవుతుందని అయితే ప్రసాద్ అన్న గారు అయితే అనడం జరిగింది. దీనివల్ల మనం చూసుకున్నట్టయితే ఏ నెగిటివిటీని మనం లైట్ తీసుకొని మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే సరిపోతుందని అయితే ప్రసాద్ అన్న గారు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ వచ్చేసరికి మనకి జూలై 21 నుంచి ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకోలేదో వాళ్ళకి అవైలబిలిటీలో నుంచి ఉంటుంది. జూలై 21 7 PM నుంచి అవైలబిలిటీలో ఉంటుంది. ఈరోజు మనం ఎవరైతే ప్రీ ఆర్డర్ 2000 పెట్టి ప్రీ ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి ఈరోజు నుంచి అవైలబిలిటీలో ఉంది. ప్రసాద్ అన్న కూడా మనకి ప్రీ ఆర్డర్ చేసుకొని మరి ఈ మొబైల్ కొనడం అయితే జరిగింది. ప్రసాద్ అన్న డైరెక్ట్గా చెప్పేశాడు, ఈ మొబైల్ నథింగ్ వాళ్ళు డైరెక్ట్గా పంపించినా సరే రివ్యూ అయితే చేయడంట, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పార్సిల్ అయితే రిసీవ్ చేసుకోనని అయితే చెప్పాడు. ఈ మొబైల్ తన పైసలతో కొన్ని మాత్రమే రివ్యూ చేస్తా అని చెప్పాడు. ప్రీ ఆర్డర్ పెట్టి మొబైల్ అయితే కొనడం జరిగింది. ఈ మొబైల్ రివ్యూ అయితే డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా తీస్తానని అయితే ప్రసాద్ అన్న మాత్రం చెప్పడం జరిగింది. ఇంకొక విషయం, ప్రసాద్ అన్న చెప్పిన విధంగా మనకి కొందరు మన తెలుగు క్రియేటర్స్లోనే కొందరు మీమ్ పేజెస్ వీళ్ళు కామెంట్స్ అయితే పెట్టడం జరిగిందంట. నార్త్ వాళ్ళని ప్రసాద్ అన్న వీడియోని కంపేర్ చేసి ఇట్లా పెట్టకూడదు, పెట్టింది తప్పు, ఇట్లా పెట్టకూడదని మనకి ప్రసాద్ అన్న అయితే చెప్పడం జరిగింది. ఇలా కంపేర్ చేయడం తప్పు, అలా వేరే క్రియేటర్స్ని మన క్రియేటర్స్ని కంపేర్ చేసుకోవద్దు, ఎట్లాంటి నెగిటివ్ కామెంట్స్ అనేది పెట్టకూడదని ప్రసాద్ అన్న అయితే చెప్పడం జరిగింది. నథింగ్ మొబైల్ వాళ్ళు కొన్ని రివ్యూ యూనిట్స్ అయితే కొన్ని తమిళ్ ఛానల్స్కి ఇవ్వడం జరిగింది. అవి ఓన్లీ ఇంగ్లీష్ ఛానల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మాట్లాడే ఛానళ్ళకి మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. కొందరు అన్న దాని ప్రకారం ఉన్నందుకు నేను ఈ మాట అయితే చెప్పడం జరుగుతుంది. అది ఓన్లీ ఇంగ్లీష్ టాకింగ్ ఛానల్స్, బట్ అవి తమిళ్లో ఉన్నాయి, అంతే తేడా. అందుకు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ రీజనల్ లాంగ్వేజెస్కి వాళ్ళు ఇవ్వలేదు. దాని గురించి మనం ఫైట్ చేసాం, దాంట్లో సక్సెస్ అయినామని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి ట్వీట్లు పెట్టడం అయితే ఆపేయండి. ట్వీట్ పెట్టిన వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.